సమైక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ తెలిపారు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్ నహీ చలేగా అని నిక్కచ్చిగా నినదించిన వారు అని చెప్పారు. సోమవారం జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని, ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్ నహీ చలేగా అని నిక్కచ్చిగా నినదించిన మహనీయుడు అని కొనియాడారు. చిట్టచివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేశారని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం, యాదగిరిచారి, మంగళపల్లి కిషన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాకి నరసింహ, గుండా నవీన్ రెడ్డి, పోకల దశరథ, యానాల కరుణాకర్ రెడ్డి, పిండి పాపిరెడ్డి, కాలం విజయేందర్ రెడ్డి, తిరందాసు కనకయ్య, చక్రవర్తి, గుండ్లపల్లి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ సమైక్యత కోసం వారి జీవితాన్ని అర్పణ చేసినటువంటి గొప్ప మహనీయులు, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి ఆనాడు ఏకాత్మత మానవదాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఒక అంత్యోదయం అంటే ఒక చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందించాలని చెప్పి వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాలు సాధించడం కోసం ఈరోజు భారతదేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల సాధన కోసం పనిచేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశం అతి ఉన్నత స్థానంలో ఉంచే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ జాతి సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం ముందుకు పోయినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఈ దేశం అఖండంగా మరి ఒకే దేశంగా ఉండాలనేటటువంటి కోరినటువంటి వ్యక్తి. వారి స్ఫూర్తితోటి జనసంఘం స్థాపించబడి ఈ దేశంలో ఈరోజు అట్టడుగు వర్గాలకు అత్యున్నతమైన ఫలాలు అందుతున్నాయంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. వారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేషన్ ఫస్ట్, సెకండ్ పార్టీ, సెల్ఫ్ లాస్ట్ అనేటటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో దాని ఆధారంగా మోడీ గారు నడుపుతూ ఉన్నారు. మోడీ గారి ఆశయాలను మరి మోడీ గారు చేసేటటువంటి పనులను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు జనసంఘ్ ఏర్పడేదే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోసం. ఈయన కలలు కన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏ యొక్క ఆశయం కోసం తన ప్రాణత్యాగం చేసిండో నరేంద్ర మోడీ గారు దాన్ని సాధించి తీరిండు. ఆ దిశలో మొత్తం కూడా ఒక దేశభక్తుడిగా, ఒక జాతీయవాదిగా దేశాన్ని ప్రేమించి మొట్టమొదటిసారి ఒక 26 సంవత్సరాల్లోనే ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. వారు పూర్తిగా కూడా ఈ దేశంలో వారి వలన ఈరోజు ఈ దేశంలో ఈ విధంగా ఉన్నది. వారి యొక్క నిజమైనటువంటి ఆశయాలు సాధించినప్పుడే వారు నిజమైన ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళ అవుతాం. ఆ దిశలో దేశవ్యాప్తంగా ఈరోజు వారి యొక్క ఆశయాల కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరి కోట్లాది మంది, 14 కోట్ల మంది కార్యకర్తలు ఈరోజు వారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేయడం గొప్ప విషయం. మరింత కూడా వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని సందర్భం తెలియదు. శ్యామప్రసాద్ యొక్క స్ఫూర్తితోటే మరి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క మరి సరిహద్దు ప్రాంతంలో ఇలా పశ్చిమ బెంగాల్లో మరి కాషాయ జెండా ఎగరవేసి కాశ్మీర్లో హిందువుల రక్షణకు నిరంతరం పాటుపడటానికి డాక్టర్ శ్యామప్రసాద్ గారు ఇచ్చిన స్ఫూర్తి అని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ గుర్తించి ఆనాడు వీర సావర్కర్ స్ఫూర్తితోటి హిందూ సభలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశ సమైక్యతకు పాటుపడిన వ్యక్తి యొక్క మార్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పునరంకితం